చట్టం అందరికీ సమానం, కానీ ఆయనకు మాత్రం అది చుట్టం. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన పర్యావరణ శాఖ మంత్రి కూడా. అలా ఏపీలో పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటూ హైదరాబాద్లో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు పవన్ కళ్యాణ్. ఏకంగా చెరువులో ఫామ్ హౌస్ కట్టేశారు. చెరువుకు నీరు అందకుండా చేశారు పవన్. ఇక ఫామ్ హౌస్ లో బందీ ఆయన. ఆ చెరువు ఎక్కడుంది, ఇప్పుడు ఆ చెరువు పరిస్థితి ఏంటి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్న ఈ చెరువు పేరు కోడి చెరువు. 705, 706, 707, 708 సర్వే నెంబర్లు. పూర్తిగా ఈ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ విషయాన్ని స్వయంగా గవర్నమెంట్ రికార్డులే చెప్తున్నాయి. ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్ సంతకాలతో ఉన్న ఈ డాక్యుమెంట్ దానికి నిదర్శనం. ఇప్పుడు ఈ చెరువులో సర్వే నెంబర్ 706లోని భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. 2014లో ఇందులో 10 ఎకరాల్ని ఆయన కొన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ చూపించిన భూమి పూర్తిగా చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్లు హెచ్ఎండిఏ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2017లో రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, హెచ్ఎండిఏ కలిసి చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ ఉన్న భూమి కోడి చెరువుగా గుర్తించారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, స్వయంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రంలో చెరువులో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఫామ్ హౌస్లోనే ఆయన సేద తీరుతుంటారు. పశువులకు మేత వేస్తుంటారు. వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పుకుంటుంటారు. తన ఫామ్ హౌస్ కోసం పవన్ ఈ చెరువును కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా కోడి చెరువుపై కన్నేసి ఓ పద్ధతి ప్రకారం దీన్ని ఆక్రమించుకున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి. దీనిపై మరింత లోతుగా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఇన్వెస్టిగేషన్ చేసింది. 2002లో శంకర్పల్లి సర్వే నెంబర్ 695లో 8 ఎకరాలు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ భూమికి ఎదురుగా ఉన్న కోడి చెరువు భూమిపై ఆనాడే కన్నేశారని స్థానికులు అంటున్నారు. కోడి చెరువు శిఖం భూమిలో 10 ఎకరాల్ని కృష్ణంరాజు అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు చూపించారు. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్లు విక్రయించలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న శిఖం భూమిని కొనుగోలు చేశారు. చెరువుకు నీళ్లు వచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్లే ఛానల్ కూడా పవన్ కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్లోనే ఉంటుంది. మొత్తం ఎఫ్టీఎల్లోనే 10 ఎకరాల భూమి ఉంది. ఇదంతా 111 జీవో కిందకే వస్తుంది. అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని రూల్స్ చెప్తున్నాయి. కానీ కోడి చెరువులోనే ఫామ్ హౌస్ కట్టుకున్నారు పవన్. హెచ్ఎండిఏలో కోడి చెరువును నిర్ధారిస్తూ ఐడి నెంబర్ సైతం ప్రభుత్వం కేటాయించింది. చెరువులోనే పొలం దున్ని చెట్లు కూడా నాటాడాయన. అంతేకాదు, ఇదే సర్వే నెంబర్లో 6 అడుగుల ఎత్తులో మట్టి పోసి చెరువు స్థితిని కూడా మార్చేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002లోని సెక్షన్ 23 ప్రకారం 2017లోనే ఎఫ్టీఎల్ గుర్తించారు. ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత చెరువు ఫైనల్ బౌండరీస్ ను ఇరిగేషన్ శాఖ, హెచ్ఎండిఏ ప్రచురించింది. ఇక 2002 వాల్టా యాక్ట్ ప్రకారం చూసుకుంటే ఏక్సాల్ పట్టా ఉన్నప్పటికీ వాటర్ బాడీని టచ్ చేయకూడదు, బౌండరీలను డిస్టర్బ్ చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఓవైపు నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ఏపీ పర్యావరణ శాఖ మంత్రి మాత్రం ఫామ్ హౌస్ లో తన కార్యకలాపాల్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. సామాన్యుడు ఇల్లు కడితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటూ నోటీసులు పట్టుకొచ్చే అధికారులు కళ్ల ముందే ఒక పెద్ద చెరువు కరిగిపోతుంటే ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఏంటి? క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలో చెరువును చెరబట్టారన్న వార్త గత 3-4 రోజులుగా హాట్ టాపిక్గా మారింది. శంకర్పల్లి మండలం జన్వాడ విలేజ్లోని సర్వే నంబర్ 706లో ఉన్న కోడి చెరువు ప్రస్తుతం ఎంత మేరకు విస్తీర్ణంలో ఉంది, గతంలో ఎంత ఉండేది అన్న పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం శంకర్పల్లి మండలం జన్వాడ విలేజ్లో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాను. ఫామ్ హౌస్ సంబంధించి మనం చూసుకోవచ్చు, ఫామ్ హౌస్ పక్కనే చెరువు ఉంది. చెరువుకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయి వివరాలు చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. మొత్తం మనం చూసుకోవచ్చు 705, 706, 707, 708 ఈ 4 సర్వే నంబర్లలో 26 ఎకరాల 7 గుంటల భూమి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు విస్తీర్ణంలో ఉందని అధికారిక రికార్డులలో ఉంది. మనకు చెప్పిన తహసీల్దార్ పూర్తి స్థాయి వివరాలను కూడా అందించారు. మనం చూసుకోవచ్చు, ఈ 26 ఎకరాలే కాదు, మరో 6 ఎకరాల 19 గుంటలు బఫర్ జోన్లో ఉంది. కానీ ఇక్కడ చెరువు మాత్రం ఎంత చిన్నగా కనిపిస్తుందో మనకు
స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం చెరువు పూర్తిగా కుంచుకుపోయింది. చెరువులోకి వచ్చే నీటి వనరులను ఏవి కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు చెరువుకు ఒకవైపు పూర్తిగా కాంపౌండ్ వాల్ కట్టిన విజువల్స్ కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు మన కెమెరామెన్ వెంకట్ మొత్తం పూర్తి స్థాయి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం పూర్తిగా ఫెన్సింగ్ వేసుకున్నారు. ఒకవైపు గోడను కూడా కట్టుకున్నారు. గోడ తమది కాదు అన్నట్లుగా పక్క నుంచి మళ్ళీ ఫెన్సింగ్ వేసుకున్నారు. అంటే మనం చూసుకోవచ్చు స్పష్టంగా కుట్ర దాగి ఉంది. చెరువులో కూడా పూర్తిగా తమ పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేశారు అని స్పష్టంగా ఆధారాలతో సహా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 26 ఎకరాల 7 గుంటలు, బఫర్ జోన్లో 6 ఎకరాల 19 గుంటలు. అంటే దాదాపుగా మనం చూసుకోవచ్చు 32 ఎకరాల పైచీలకు ఈ చెరువు విస్తీర్ణం ఉండాలి. కానీ ఇక్కడ చెరువు మాత్రం దాదాపుగా మనం చూసుకోవచ్చు 5 ఎకరాలకు లోపు మాత్రమే విస్తరించిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా అధికారులు శిఖం భూమి అని చెప్తున్నారు. శిఖం భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సరే, వాల్టా చట్టాన్ని కూడా పూర్తిగా తుంగలోకి తొక్కుతున్నారు. ఇక్కడ చెరువులోకి రావాల్సిన నీళ్ళేవి కూడా రాకుండా చుట్టూ ప్రహరీ గోడలు కట్టుకున్నారు. నీళ్ళు ఎలా వస్తాయి? నీటి వనరులు, నీటి హక్కులకు సంబంధించి చట్టాలన్నీ ఉల్లంఘిస్తున్నట్లే కదా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మొత్తం ఫెన్సింగ్ వేసుకున్నారు. నీటి వనరులు ఏ విధంగా చెరువులోకి వెళ్తాయి అంటే క్వశ్చన్ మార్కే. వాల్టా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. 111 జీవో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. చట్టాల ఉల్లంఘన అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. 707లో ఉన్న 2 ఎకరాల 36 గుంటల భూమి, దాంట్లో మనం చూసుకోవచ్చు మొత్తం సర్కారీ పట్టనే, దాన్ని కూడా పూర్తిగా అన్యాక్రాంతం చేశారని అధికారుల రికార్డుల ప్రకారమే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్కు సంబంధించిన 706 సర్వే నంబర్లోని 10 ఎకరాల భూమిలో పూర్తిగా చెరువు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. చెరువులో ఫెన్సింగ్ వేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, 111 జీవోను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా. పర్యావరణ పరిరక్షణ కేవలం కాగితాలకే పరిమితమా? చట్టాలు బడాబాబులకు వర్తించవా? హైదరాబాద్ శివార్లలో చెరువులు కనుమరుగైపోతున్నాయా? పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో కోడి చెరువు బందీ అయిందా? కోడి చెరువు కథ ఏంటి? గ్రౌండ్ రియాలిటీని మా ప్రతినిధి విక్రమ్ జన్వాడ పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నుంచి అందిస్తారు. కోడి చెరువు గత 2-3 రోజులుగా హాట్ టాపిక్గా మారింది. మనం చూసుకో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ సర్వే నంబర్ 706లో ఉన్న కోడి చెరువు కథేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్నాము. జన్వాడ సర్వే నంబర్ 706 కోడి చెరువు పక్కనే మనం ఉన్నాము. కోడి చెరువుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు ఇది మొత్తం కోడి చెరువు 26 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. మనం చూసుకోవచ్చు దాదాపుగా పూర్తిగా కుంచుకుపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. దీని పక్కనే మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కూడా ఇదే చెరువులో ఉంది. 706 సర్వే నంబర్లో ఇదంతా కూడా చెరువు పక్కన ఫెన్సింగ్ వేసుకొని ఉన్నారు. చూసుకోవచ్చు ఒకవైపు చెరువు కట్టను పూర్తిగా ఆక్రమించుకున్నారు. మనం చూసుకోవచ్చు చెరువు కట్టలో కూడా పూర్తిగా మూసివేసిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలోని సర్వే నంబర్ 706, 705 సర్వే నంబర్ కూడా పూర్తిగా కబ్జా అన్యాక్రాంతం చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఈ మూసేసిన ప్రాంతం అంతా కూడా సర్వే నంబర్ 705. ఇందులో మనం చూసుకోవచ్చు 2 ఎకరాల 36 గుంటలు ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా దాన్ని మూసివేసి అన్యాక్రాంతం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయినట్టే. మరోవైపు చూసుకోవచ్చు మొత్తం చెరువులోనే ఫెన్సింగ్ వేసుకున్నారు. చెరువులో ఫెన్సింగ్ వేసుకున్న సంఘటనలు ఎక్కడైనా చూసామా అంటే అది పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. చెరువు భూమి శిఖం భూమిలో ఉన్నప్పటికీ ఇక్కడ చెరువును ఎట్టి పరిస్థితుల్లో చెరువులోకి నీరు రాకుండా అడ్డుకోవద్దు. వాల్టా నిబంధనల ప్రకారం చెరువు నీటి వనరులకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చెరువులోకి నీరు వచ్చేలాగా చూడాలి. కానీ మనం చూసుకోవచ్చు 6 ఫీట్ల వరకు ఎత్తులో మట్టి పోసిన విజువల్స్ కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడ మనం చూసుకోవచ్చు ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ పక్కనే మట్టి పోసిన విజువల్స్ కూడా మనం చూపిస్తున్నాము. మొత్తం నిబంధనలను ఉల్లంఘించారు. చెరువులోకి భవిష్యత్తులో నీరు రాకుండా పూర్తిగా కట్టడి చేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్
పర్యావరణాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఈ విజువల్స్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. చెరువు శిఖంభూమే కావచ్చు, కానీ నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను కాపాడడానికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. మరి ఈ చెరువుపై హైడ్రా ఎటువంటి అక్రమ కట్టడాలు లేవు అని తేల్చేసింది. ఒకవైపు చూసుకోవచ్చు, చెరువు కట్టను పూర్తిగా కబ్జా చేసిన, పూర్తిగా అన్యాక్రాంతం చేసిన, చెరువు కట్టను పూర్తిగా కలిపేసుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ చెరువు కట్ట పైభాగం అంతా కూడా సర్వే నంబర్ 705, మొత్తం 2 ఎకరాల 36 గుంటల భూమి, దాదాపు 3 ఎకరాల భూమి. అదంతా కూడా అన్యాక్రాంతం చేస్తున్నట్లే కదా, నిబంధనలను అతిక్రమిస్తున్నట్లే కదా. మరి అధికారులు ఏం చేస్తున్నట్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ పూర్తిగా నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు, కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అధికారులు భవిష్యత్తులో ఏం చేస్తారు అన్నది చూడాలి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, శంకర్పల్లి మండలం, జన్వాడ నుంచి. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పర్యావరణ శాఖ మంత్రిగా ఉంటూ తెలంగాణలో మాత్రం అదే పర్యావరణానికి తూట్లు పొడిచేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివార్లలో ఉన్న కోడి చెరువును మ్యాప్ నుంచి మాయం చేసేందుకు ఎవరు స్కెచ్ వేశారు? అసలు తెలంగాణ ప్రభుత్వం చెరువుల కబ్జా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందా? చెరువులను చెరబడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, ఇది సీఎం రేవంత్ రెడ్డి మాట. మరి ప్రత్యక్షంగా ఇప్పుడు కోడి చెరువు సంగతి ఏంటో చూద్దాం. కోడి చెరువు ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఉనికి పూర్తిగా ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ సర్వే నంబర్ 706లో ఉన్న కోడి చెరువు దగ్గర ఉన్నాము. కోడి చెరువు పరిస్థితి చూసుకోవచ్చు. పూర్తిగా కోడి చెరువును నిట్ట నిలువుగా చీలుస్తూ ఫెన్సింగ్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మనం చూసుకోవచ్చు, పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్కి సంబంధించిన భూమి ఇది. పూర్తిగా ఈ చెరువు శిఖం భూమిలోనే ఉంది. ఏక్సాల్ పంట, ఒక్కసారి పంట వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పూర్తిగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. చెరువును చీలుస్తూ ఫెన్సింగ్ వేసుకోవడం జరిగింది. చెరువును మనం చూసుకోవచ్చు, చెరువు కట్టను పూర్తిగా అన్యాక్రాంతం చేసిన పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, చెరువును పూర్తిగా అన్యాక్రాంతం చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. చెరువు కట్ట ప్రాంతాన్ని పూర్తిగా కట్టపైకి వెళ్లకుండా కూడా పూర్తిగా అడ్డుగా మనం చూసుకోవచ్చు, అడ్డుగా వేసిన పరిస్థితి ఉంది. సర్వే నంబర్ 706లో 13 ఎకరాల విస్తీర్ణం ఉంటే అందులో 10 ఎకరాలు పవన్ కళ్యాణ్కి చెందిందిగా చెప్తున్నారు. మనం మరోవైపు చూసుకోవచ్చు, 705లో 2 ఎకరాల 36 గుంటల భూమి ఉంది. దాదాపుగా 3 ఎకరాల భూమి పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ చెరువును రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిరక్షిస్తుందో చూడాలి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, జన్వాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.